చూడండి, ఈ 2, 3 నెలల్లో భయంకరమైన మరణ వార్తలు. ఫ్లైట్ క్రాష్ గురించి మనం విన్నాం. ఈ మధ్య కాలంలో ఒక స్త్రీ పెళ్లి చేసుకుని భర్తను తీసుకుని మేఘాలయకు తీసుకెళ్ళి ఏం చేసింది? చంపేసింది. రీసెంట్‌గా కన్న కూతురే తల్లిని ఏం చేసింది? చంపేసింది. అలాగే కట్టుకున్న ప్రియుడి కొరకు పెళ్లి చేసుకున్న భర్తను ఇంకొక ఆవిడ ఏం చేసింది? చూడండి, ఎటు చూసినా కూడా మంచి వార్తలు వినబడుతున్నాయా సమాజంలో? ఎటు చూసినా కూడా అవి చూస్తా ఉంటుంటే నేటి కాలములో ఇప్పుడున్నటువంటి యువతలో చెబుతున్నటువంటి మాట అవన్నీ మీడియాలో చూసినాక వివాహం చేసుకోండి అంటే ఏమంటున్నారు? చెప్పండి. వివాహం చేసుకోండి అంటే ఏమంటున్నారు? వద్దే వద్దు. మొన్న ఈ మధ్య నేను కూడా ఒక టీవీ ఛానల్‌లో చూస్తున్నప్పుడు పెళ్ళికొడుకు ఆహ్, ఏం చేస్తాడంటే తాళి కట్టే ముందు పెళ్లి కూతుర్ని అడుగుతున్నాడు. నేను నిజంగా ఒక మాట అడుగుతానన్నాడు. ఏమని? సరే చెప్పంటే, నీకు మీ అమ్మా నాన్న బలవంతంగా పెళ్లి చేస్తున్నారా? లేదా ఇష్టపూర్వకంగా పెళ్లి చేస్తున్నారంటే 2 పెళ్ళిళ్ళు జరిగినాయి. ఒక అమ్మాయి అంది, నేను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నానని ఒక అమ్మాయి ఉంది. ఇంకొక చోట జరిగిన సంఘటన ఏంటంటే, నాకిష్టం లేదు. నేను ఒక వ్యక్తిని ఏం చేశానంది? ప్రేమించాను. వెంటనే అతడు తాళిబొట్టు అక్కడే పెట్టేసి మెల్లగా ఫ్యామిలీతో కలిసి ఏం చేశాడు? చూడండి, అంటే పరిస్థితులు ఎక్కడి దాకా వెళ్ళిపోయాయంటే, ఒకరికి ఒకరు ఏం చేసుకుంటున్నారు? ప్రాణం తీసేయటం ఎంతసేపు అయిపోతుంది? ఈజీగా అయిపోతుంది. ఆ ప్రాణాన్ని బ్రతికించడం చాలా కష్టమైన. దేవుడు అంటున్నాడు, పాతాళ లోకములోనికి వెళ్ళకుండా, గోతిలోనికి వెళ్ళకుండా దేవుడు మనుష్యుణ్ణి ఏం చేస్తున్నాడంట? బ్రతికిస్తుంటే మనుషుడు ఏం చేస్తున్నాడు? ప్రాణాన్ని రెప్పపాటులో ఏం చేస్తున్నాడంట? తీసేసుకుంటున్నారు. ఈ లోకంలో ఈ ప్రాణం విలువ మనుషునికి ఏమవ్వట్లేదు? తెలియట్ల. దేవుడేమో మనుషుని బ్రతికించి అతని జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుదామో, ఆ వ్యక్తికి ఒక మంచి నిరీక్షణ, ఒక మంచి ఉద్దేశము చేత ఈ లోకంలో ఒక మంచి స్థితిలో సమాజంలో ఒక మనిషిని దేవుడు పెట్టాలనుకుంటే మనుషుడు ఏం చేసుకుంటున్నాడు? తన జీవితాన్ని తనంతట తానే